మొన్న జరిగిన తిరుపతి ఘటన గురించి నిన్న సీఎం ప్రెస్ మీట్ పెట్టారు. తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం, క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు. అధికారుల తీరుపై ముఖ్యమంత్రి సీరియస్, హాస్పిటల్లోకి తీసుకెళ్లడంలో ఆలస్యంపైన అసహనం, క్షతగాత్రులకు రాష్ట్ర మంత్రుల పరామర్శ. పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళంతా కూడా వెళ్ళి పరామర్శించారు నిన్న. పవన్ కళ్యాణ్ అయితే రియాక్ట్ అయ్యాడు, చాలా గట్టిగా రియాక్ట్ అయ్యాడు. సరే చూద్దాం. గతంలో 4 లక్షల మంది వచ్చినప్పుడు కూడా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది అని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. తిరుమల బ్రహ్మోత్సవాలు గడోత్సవం రోజు 4 లక్షల మందికి పైన భక్తులు వచ్చిన జరిగిన దుర్ఘటన కేవలం 2500 మంది వైకుంఠ ద్వాదశం టికెట్లకు వస్తే తొక్కిసాలు ఇలా జరిగిందనే అంశంపై ప్రభుత్వం లోతైన విచారణ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశంపైన విచారణ చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని కోరుతానని తెలిపారు. తన శాఖ కాకపోయినా ఉప ముఖ్యమంత్రి హోదాలో తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నానని, పారిపోవడం లేదని స్పష్టం చేశారు. నిజంగానే ఇక్కడ ఒక మాట అన్నారు, క్షతగాత్రులకు, వారి బంధువులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు 2 చేతులెత్తి క్షమాపణ చెప్తున్నా అని తెలిపారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దీనికి బాధ్యత తీసుకొని తప్పిదాలు సరిదిద్దాలన్నారు. వైకుంఠ దూరదర్శనం టోకెన్లు తీసుకోవడానికి తిరుపతికి వచ్చి బుధవారం రాత్రి తొక్కిసలాట్లో గాయపడిన వ్యక్తులను ఈయన పరామర్శించారు. ఇప్పటికీ తిరుమల దర్శనానికి 8-9 గంటలు పడుతుంది. 1-2 గంటల పూర్తయ్యేలా ప్రక్షాళన జరగాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మరి అప్పుడు లడ్ల వ్యవహారంలో ఏదో దీక్ష చేశారు కదా మీరు, 11 రోజుల దీక్ష, 21 రోజుల దీక్ష, నాకు గుర్తులేదు. ఒక దీక్ష చేశారు కదా, రెడ్ డ్రెస్ వేసుకొని మన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ప్రక్షాళన దీక్షనో లేకపోతే ఏదో ఒక దీక్ష చేశారు. ఏంటి, లడ్డుల్లో కల్తీ అయిందని. అంటే మీకు లడ్డూలకు ఉన్నంత విలువ ప్రజల ప్రాణాలకి లేదా? లడ్డు కల్తీ అయిందని మీరు సంప్రోక్షణ దీక్ష చేశారు, మన దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దీక్ష చేశారు, అక్కడ ఏదో చేశారు, తర్వాత తిరుపతి వెళ్ళారు, ఇంత చేశారు కదా అన్ని పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు 6 మనుషులు చచ్చిపోతే ఏ దీక్షలు చేయట్లేదా మీరు? సంప్రోక్షణ దీక్ష ఏదో దీక్ష చేస్తారు కదా, మరి ఇప్పుడు చేయట్లేదు ఎందుకు? 6 మంది చనిపోతే మీరు వచ్చారు, తిట్టారు, కరెక్టే, బాగానే ఉంది, కానీ ఏంటి రిజల్ట్ ఏంటి తర్వాత? ఒక నిజం చెప్పనా, ఏ నెయ్యి అయితే వాడటం వల్ల తిరుపతి లడ్డు కల్తీ అయింది, దాంట్లో జంతువుల కొవ్వులు కలుస్తున్నాయని చెప్పి మీరు రచరచ చేశారో, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి తిరుమలలో అదే నెయ్యి వాడుతున్నారు. ఇప్పటికీ తిరుమలలో. లడ్డు గురించి సిట్టేసి అన్నారు, సిట్ రిపోర్ట్ ఏది? ఇంతవరకు సిట్ రిపోర్ట్ రాలేదు మనకి లడ్ల గురించి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పదలుచున్నారు ప్రజలకి? ప్రతి విషయం రాజకీయం చేయటమేనా? లడ్డు వ్యవహారం అప్పుడు మీరు ఎంత రచ్చ చేశారో అందరికీ గుర్తుంది పవన్ కళ్యాణ్ గారు. మీరు తిరుపతి లడ్ల విషయంలో మీరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు 6 చచ్చిపోతే ఏది ఆ రచ్చ, ఏది ఆ గొడవ, ఏది? ఈవోని తిట్టారు, డిప్యూటీ ఈవోని తిట్టారు, చైర్మన్ తిట్టారు, సారీ చెప్పారు, అయిపోయిందా? ఇదే విషయంలో ఇట్లానే అప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారంపై కూడా స్పందించి ఉండొచ్చు కదా. తప్పు జరిగింది, శిక్ష ఇస్తాం, చర్యలు తీసుకుంటాం, వదలం అని చెప్తే అయిపోద్ది కదా. సంప్రోక్షణ దీక్ష చేస్తానని విజయవాడ వెళ్ళి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారు, మీరు అక్కడ మాట్లాడారు, తిరుపతి వచ్చారు, నడుచుకుంటూ వెళ్ళారు, ఏదో 11 రోజులు దీక్షలు చేశారు, బాగుంది, మంచి విషయం, చాలా బాగా చేశారు. మరి 6 చనిపోతే ఎందుకు ఎటువంటి దీక్షలు చేయట్లేదా? నువ్వు సనాతన ధర్మ పరిరక్షకుడా? సనాతన బోర్డు అనేది పెడతా అన్నావు కదా, సనాతన ధర్మం ఇప్పుడే గుర్తొచ్చింది కదా నీకు, సనాతన ధర్మ పరిరక్షకుడా? మరి ఎందుకు నువ్వు ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతలేవు? వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఎంత ఇచ్చావు కుటుంబాలకి? మృతుల కుటుంబాల ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చావా నువ్వు? నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళావు. మొన్న అల్లు అర్జున్ని ఏ విధంగా అయితే మీరు అరెస్ట్ చేసి గొడవ చేశారో, మరి ఎందుకు మృతుల కుటుంబాలకు వెళ్ళి పరామర్శించి వచ్చావా? పరామర్శించలేదు కదా నువ్వు వెళ్ళి. అంటే మీకు కావాలనుకుంటే అనుకూలం, మీకు వద్దనుకుంటే వ్యతిరేకం, ఏదైనా సరే. లడ్డు వ్యవహారంలో చేసినంత రచ్చ మీరు 6 చనిపోతే ఎందుకు చేయట్లేదు? ఇదే నా ప్రశ్న. అంటే లడ్డుకున్నంత విలువ మనిషి ప్రాణానికి లేదా?
బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు దీని గురించి. అదే మళ్ళీ నేను ఈ మాట అంటానని ఫీల్ అవ్వకండి. అదే ప్రాంతంలో అంటే ఇది జరగకూడదు, ఈ మాట జరగకూడదు, నేను అనాల్సిన మాట జరగకూడని మాట, ఇదే సంఘటన జరిగి ఏదన్నా ఒక 6 గోవులు చనిపోయి ఉంటే ఎంత రచ్చ చేసేవాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ పాటికి. అంటే మీకు గోవులకి లడ్డులకు ఉన్నంత వాల్యూ మనిషి ప్రాణానికి లేదా? గోవులే ఇంపార్టెంట్, లడ్డూలు ఇంపార్టెంట్ కాదంటలేదు. మరి వాటి విషయంలో మీరు చూసిన శ్రద్ధ, ఆ టైంలో మీరు చేసిన గొడవ, మనిషి ప్రాణం పోతే ఎందుకు చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి మీరు. ప్రజలందరూ కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మీరు వచ్చాక కొత్త తరం రాజకీయాలు చూస్తామని చెప్పారు మీరు వచ్చాక కొత్త తరం యువతకు పెద్ద పెట్టేస్తామని చెప్పారు మీరు వచ్చి చాలా కాలం అయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏమీ జరగలేదు మీరు చెప్పినట్టు. అదే సమస్యలు వెంటాడుతున్నాయి ఏపీని, అదే రాజకీయాలు, అదే ఈ కక్షలు, అదే కుట్రలు తప్ప ఏమీ మారలేదు ఏపీలో. ఆఖరికి మన దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి విషయంలో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు. తిరుమల వెంకన్నను కూడా మీరు మీ రాజకీయానికి, మీ పాలిటిక్స్కి ఒక మెటీరియల్గా వాడుకుంటున్నారు మీరు తిరుపతి వెంకన్నని కూడా. మీ 6 గ్యారెంటీల గురించి అడిగినప్పుడు లడ్డు విషయం వస్తుంది. లడ్డు విషయంలో దాన్ని పెద్ద ఇష్యూ చేశారు, సిట్ వేశారు, దాని రిపోర్ట్ ఇంతవరకు రాలేదు, దానిపైన ఒక్కడికి శిక్ష పడలేదు, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, హడావిడి మాత్రం భారీగా చేశారు. మరి ఇప్పుడేం చెప్తారు మీరు? 6 చనిపోయారు, ఎంతమంది పైన చర్యలు తీసుకోబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మరి ఈఓకి డిప్యూటీ ఈఓకి మధ్య గ్యాప్ ఉందని తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఇన్ని రోజులు 6 చనిపోతే గుర్తొస్తుందా మీకు ఇదంతా? అంటే ప్రజల ప్రాణాలంటే లడ్డులకి ఆవులకి ఉన్నంత విలువ ప్రజల ప్రాణాలకి లేదు.